భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంపు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ భూముల్లో గుడిసెలు వేశారంటూ ఫారెస్ట్ అధికారులు వాటిని తొలగించేందుకు యత్నిస్తూ ఉన్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ కూడా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 5 గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంపు వద్ద గిరిజనులకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికైతే అడవి భూముల్లోనే ఎర్రగుంపు అడవి ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి కొంత గిరిజనులు ఇటీవల కాలంలో ఉంది. తాజాగా మరలా పోడు కొట్టి వ్యవసాయం సాగు చేసేందుకు అక్కడ పత్తి పంట కావచ్చు, ఇతర పంటలు వేసుకునేందుకు ఇప్పుడు సీజన్ కావడంతో ఆ యొక్క భూములను వాళ్ళు పోడును కొట్టేసుకొని వ్యవసాయం సాగు చేసుకునేందుకు అడవుల్లోకి వెళ్తున్న తరుణంలో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో భాగంగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ పోడు భూమి కొడుతున్నటువంటి రైతులను, గిరిజన రైతుల మొత్తాన్ని కూడా అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఫలితంగా స్థానిక పోలీసులకు సమాచారం అందించినటువంటి ఫారెస్ట్ అధికారులు రంగప్రవేశం చేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి రైతులను అదుపులో తీసుకున్నారు. ఒక 5 రైతులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకొని పోలీసులు స్టేషన్ తరలించిన నేపథ్యం ఉంది. దీంతో ఒక గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారిగా ఉన్నటువంటి ఎర్రగుంపు అడవి ప్రాంత సమీపంలో కూడా వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి బెటాయించిన నేపథ్యం ఉంది. మౌరిషా, మొత్తానికైతే ఏదేమైనా సరే ఇటీవల కాలంలో అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు తాజాగా జరగడంపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఈ యొక్క అడవి భూములను కొట్టుకొని వాటిని అంటే ఉన్న పొలంగా ఒక రైతు ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు మరలా ఇంకా భూములు కొట్టుకుంటూ అడవిలోకి వెళ్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకుంటున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. మౌరిషా, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఒక 5 6 అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు పోలీసులు అయితే. సో ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఒక 5 నుంచి 6 వరకు రైతులను అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం అందింది. ఇంకా మరి కొంతమందితో అంటే ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులను కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించేసి అంటే అటవీ చట్టం యొక్క యాక్ట్ దానికి సంబంధించి వాళ్ళు పూర్తి వివరించడం జరిగింది. అతిక్రమించిన వారిపై కూడా కంపల్సరీగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఒక మొదటి సాప కాబట్టి ఇటు మార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాము. రెండోది లేకపోతే మాత్రం కంపల్సరీగా కేసులు పెట్టి అడవి చట్టం చాలా కఠినంగా చట్టాలు ఉన్నాయి. వాటి యొక్క తీవ్రతను వాళ్ళకి వివరించే విధంగా కౌన్సిలింగ్ చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు మహిళా కార్మికులను, రైతులను ముందు పెట్టి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారనే ఒక ఘటన కూడా నెలకొని ఉంది. దీనిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇటీవల కాలంలో గిరిజనులను అంటే ఎరగా చూపెట్టేసి వాళ్ళకి ఉన్నటువంటి పోడు సమస్యను వివాదం చేసే విధంగా ఒకవైపు గవర్నమెంట్ అబాస్పాలు చేసే విధంగా కూడా వీళ్ళంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం ఉంది. వాస్తవానికి ఒరిజినల్ రైతులా వీళ్ళంతా, లేకపోతే ఆల్రెడీ భూమి కొట్టుకున్న వాళ్ళే కాకుండా మరలా ఇంకా భూమి కొట్టుకునేందుకు ఇట్లా ప్రేరేపణ చేసింది వెనక ఎవరన్నా పార్టీల హస్తం ఏమైనా ఉందా అనే దానిపై కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం ఉంది. మౌరిషా, భాస్కర్.